అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 15 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. పోయిన బడ్జెట్ సమావేశాల్లో కూడా స్పష్టంగా చెప్పినాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు సంగతి ఏమైంది? అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపలనే మీరు గొప్పగా చమత్కారాలు చేపించి చూపిస్తామని చెప్పారు కదా. ఆ రోజు అరచంతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారు కదా. మీ బడ్జెట్ కేటాయింపులను చూస్తే మీరు 6 గ్యారంటీలు అమలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదని మేము శాసనసభలో చెప్పినాం. కానీ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ లేదు మా చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు, మేము గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నాం, మీరు సహకరించాలా అని మాట్లాడిండ్రు. సంవత్సరం అయిపోయింది, రేపు మళ్ళీ బడ్జెట్ వస్తున్నది. కానీ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రభుత్వ మాటలు ఎక్కడా కూడా అమలుకు నోచుకోలేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఈరోజు కూడా ఎందరో మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరిగి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రైతు భరోసా రాలేదు. పంటల బీమా పథకం గురించి చెప్పినాం. గత ప్రభుత్వం మోసం చేసింది, మీరు కూడా ఆ పంతానే ఎంచుకుంటారా, లేదా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫసల్ బీమా పథకంలో భాగస్వాములై రైతుల వాటా కూడా ప్రభుత్వం కట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా, రైతులకు సాయం చేస్తారనంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, లేదు రైతులు రూపాయి కట్టాల్సినటువంటి పని లేదు, రైతుల తరపున కూడా మేమే డబ్బులు కడతాం, ఫసల్ బీమా పంటల బీమా గొప్పగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం, పంటలు నష్టపోయినటువంటి రైతులకు రేపు అండగా ఉంటామని చెప్పినటువంటి ప్రభుత్వం నయా పైసా పంటల బీమా పథకానికి కేటాయించలేదు. రైతుల తరపున ఒక వాటా కూడా ప్రభుత్వమే కడతామని చెప్పింది, ఆ వాటా కూడా ₹1 కట్టలేదు. ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు కాని కారణంగా ఈరోజు పంటలన్నీ ఎండిపోతున్నాయి. గతంలో పండినటువంటి పంట దిగుబడి రాలేదు. రైతులంతా ప్రభుత్వ వ్యవహారంగా వల్ల పూర్తిగా నష్టపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలా. దిగుబడి రానటువంటి పంటలకు మీరు ఇన్సూరెన్స్ చేయని కారణంగా ఈరోజు రైతు నష్టపోయింది కాబట్టి రైతులకు నష్టపరిహారం కూడా ప్రభుత్వమే ఇవ్వాలా. 317 జీవో ఈ రాష్ట్ర ఉద్యోగులకు పెను శాపంగా మారింది. 317 జీవో, ఆ 317 జీవో సవరిస్తామని చెప్పారు. 317 జీవో సవరణ ద్వారా ఈ రాష్ట్ర ఉద్యోగులని ఆదుకుంటామని చెప్పారు. 317 జీవో ద్వారా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్థానికతను కోల్పోయే విధంగా, స్థానికత మీద అనుమానాలు ఎత్తే విధంగా 317 జీవో ఉన్నది. దాన్ని సవరించమని మేమంటే సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటిదాకా దాని మీద మాట లేదు. పేదవాళ్ళకి చెప్పారు, ఈ రాష్ట్రంలో 3500 ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇస్తామని పోయిన బడ్జెట్లో చెప్పారు. మరి మార్చి అయిపోతుంది, రేపు బడ్జెట్ మళ్ళా వస్తున్నది. 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తే ఎక్కడ ఇచ్చిందో తెలియదు, ఎక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా కాలేదు. దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఇండ్ల కొరకు మేము కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ 23 రూపాయలు కూడా ఖర్చు అయినట్టు దాఖలాలు లేవు. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసింది. రేపటి నుండి జరిగేటటువంటి శాసనసభ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని మేము ఎండగడతాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు స్వయాన దేశ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసేటటువంటి పథకాలు
మీ రాష్ట్రంలో ఫలానా స్కీములు పెండింగ్ ఉన్నాయి, మీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వని కారణంగా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ విషయాలు చూడండి అని ఒక దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ బడ్జెట్లో గతంలో జరిగినటువంటి కేటాయింపులు ఏ రకంగా ఖర్చు అయినాయో అర్థం చేసుకోవచ్చు. రేపు శాసనసభలో ఈ ప్రభుత్వం గత బడ్జెట్లో పెట్టినటువంటి పద్దులన్నీ కూడా కేవలం గొప్పలకు పోయి పద్దులు పెట్టింది తప్పితే ఎక్కడా కూడా సరైన రీతుల్లో ఖర్చులు లేవు. ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్టీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఖర్చులు లేవు. దాని మీద రేపు భారతీయ జనతా పార్టీ శాసనసభలో ప్రజల తరపున ప్రజల గొంతుకలై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.